చూడండి, ఇక్కడ మీరే ప్లాన్ చేసుకోండి. మీరు ప్లాన్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి గ్రూప్లో. ఓకే. ఏ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోవాలో. ఇక్కడ ఒకవేళ ఇది ప్లేస్ ఎంట్రీ ప్లేస్ ముందు నేను ఎంట్రీ ప్లేస్ చెప్పేశాను. ఈ ఓకే. ప్లేస్కి వచ్చిన తర్వాత మీకు రాత్రి చెప్పిన సెటప్లో ఏ క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్ ఇండెక్స్ ప్రీమియం రెండు పక్క పక్కన పెట్టుకుని పంపించండి. ఓకే. బ్రో ఇప్పుడు మోస్ట్లీ కాల్ సైడ్ ఉంటుందా ఇది? మార్కెట్ దీని కింద క్లోజ్ అవునంత వరకు కాల్ సైడ్. దేని కింద? మిడిల్. ఈ లో కింద. ఓకే. ఈ ఓకే. లో కింద క్లోజ్ అవునంత వరకు కాల్ సైడ్. కాల్ సైడ్. ఓకే. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. చూడండి, నేను లెవెల్ చూపించాను కదా, సో ఆ లెవెల్ ఎలా వర్క్ అయిందో 100 పాయింట్స్ అయితే రీచ్ అయింది. సో మన వాళ్ళకి క్లియర్గా చెప్పి మరీ ఇచ్చాను, అక్కడ నుంచి మార్కెట్ మూవ్ అవ్వచ్చు, మీరే ప్లాన్ చేసి పంపించండి అని చెప్పి. సో వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళండి. సో మనం మార్నింగ్ 2 ట్రేడ్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో అదంతా లైవ్ రికార్డ్ చేశాను, యాడ్ చేస్తాను, చూడండి చివరి వరకు. థ్యాంక్ యూ. యా. దీని కింద క్లోజ్ అవునంత వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే. చూడండి, ఇక్కడ మీరే ప్లాన్ చేసుకోండి. మీరు ప్లాన్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి గ్రూప్లో. ఓకే. ఏ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకోవాలో. ఇక్కడ ఒకవేళ ఇది ప్లేస్ ఎంట్రీ ప్లేస్ ముందు నేను ఎంట్రీ ప్లేస్ చెప్పేశాను. ఈ ఓకే. ప్లేస్కి వచ్చిన తర్వాత మీకు రాత్రి చెప్పిన సెటప్లో ఏ క్యాండిల్ ఎంట్రీ క్యాండిల్ ఇండెక్స్ ప్రీమియం రెండు పక్క పక్కన పెట్టుకుని పంపించండి. ఓకే. బ్రో ఇప్పుడు మోస్ట్లీ కాల్ సైడ్ ఉంటుందా ఇది? మార్కెట్ దీని కింద క్లోజ్ అవునంత వరకు కాల్ సైడ్. దేని కింద? మిడిల్. ఈ లో కింద. ఓకే. ఓకే. ఈ లో కింద క్లోజ్ అవునంత వరకు కాల్ సైడ్. కాల్ సైడ్. ఓకే. నేను మార్కెట్ ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి ఓకే. ఆపర్చునిటీ వస్తే తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఓకే. ఇప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చి మనకి సెటప్ ఇస్తే తీసుకుంటాం. ఓకే. మీకు ఈ ప్లేస్ ముందే పెట్టానా? ఈ ప్లేస్కి వస్తే మార్కెట్ ఒకవేళ డికే వల్ల స్టాప్ లాస్ హిట్ అయినా ఈ ప్లేస్కి వస్తే బౌన్స్ వస్తుందని చెప్పాను మార్నింగ్. సో మార్కెట్ మూవ్ అవుతుంది చూడండి. ఓకే. ఆల్మోస్ట్ ఆల్రెడీ ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? 30 పాయింట్స్ ఇచ్చేసింది. అవును. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలి అని రూల్ ఏం లేదు, కానీ ఇక్కడికి వస్తే మన సెటప్ ప్రకారం ఇక్కడికి వచ్చి ఎంట్రీ ఇస్తే ట్రేడ్ చేస్తాం. వచ్చి ఎంట్రీ ఇస్తే ట్రేడ్ చెయ్యాలి, చేస్తాం కదా, ఓకే. చెయ్యాలి ఖచ్చితంగా మనం తీసుకున్న సెటప్ ప్రకారం. అందుకని అక్కడికి వచ్చిన తర్వాత ప్లాన్ చేయండి. ఎందుకు ఇక్కడి నుంచి మూవ్ వచ్చింది అంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంత ఫాలో అయింది, మళ్ళీ ఇక్కడి నుంచి ఎందుకు మూవ్ వచ్చిందంటే కనబడుతుంది చూడండి. ఇక్కడ
క్లియర్గా. ఓకే. ఇక్కడ క్లోజ్ అయింది మార్కెట్, అవును. ఇక్కడ ఓపెన్ అయింది. అంటే ఏంటి, ఇదంతా బయింగ్ ప్రెషరే కదా. అవును. సో మార్కెట్ ఎప్పుడైతే మళ్ళీ ఆ ప్లేస్కి వస్తుందో మళ్ళీ ఏమవుతుంది, బయింగ్ ప్రెషర్ ఉంటుంది, చూపిస్తుంది. అది ఎంతవరకు వెళ్తుందా అని తెలియదు, బట్ ప్రెషర్ అయితే చూపిస్తుంది. దీన్ని ఓకే. బేస్ చేసుకుని మనం ట్రేడ్ చేస్తాం. దీంట్లో లెవెల్స్ని బట్టి మనం టార్గెట్ ఫిక్స్ చేసుకుని ట్రేడ్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడున్న లెవెల్స్ ప్రకారం ఏంటంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ప్లేస్కి వస్తే ఇక్కడి నుంచి బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకు బౌన్స్ అయ్యే అవకాశం ఉంది, ఇక్కడ ఉన్న సెల్లర్స్ని ఎలిమినేట్ చేసి డామినేట్ చేసేసింది. సెల్లింగ్ అనుకున్నాం కదా, సో ఇక్కడ మనకి చూపించిందని ఇది బ్రేక్ చేసేసింది. సో ఇప్పుడు బయర్స్ కంట్రోల్కి వచ్చింది. ఇక్కడ బయర్స్ ఉన్నారు చూడండి, బయర్స్ సెల్లర్స్ సెల్లర్స్ అయిపోయారు, బయర్స్ అలాగే ఉన్నారు. మార్కెట్ వచ్చిందంటే బయర్స్ కంట్రోల్లోకి, సో మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది. ఓకే. సో చూడండి, చూసి నాకు పంపించండి, నేను గ్రూప్లో పెడతాను.